ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ అన్ని పాఠశాలలను అభివృద్ధి పరచడం జరుగుతుందని, అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని మడూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల పరిసరాలను పరిశీలించి పాఠశాల సమస్యలపై ఉపాధ్యాయులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలను ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలలను అన్ని రకాలుగా అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన దుస్తులతో పాటు పుస్తకాలు, నోట్బుక్స్ కూడా అందించడం జరుగుతుందని, మంచి పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు రాములు, వ్యాయామ ఉపాధ్యాయులు అల్లి నరేష్ తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు మనం జెడ్పీహెచ్ఎస్ మడూర్కి రావడం జరిగింది. మరి ఇక్కడ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తే కూడా ఇక్కడ చూసింది ఏంటంటే మన జిల్లా పరిషత్ స్కూల్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఆల్రెడీ యూనిఫామ్స్, కొత్త యూనిఫామ్స్ ఒక పేరు వాళ్ళకి ఫస్ట్ పేరు వాళ్ళకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో అందరు కూడా మ్యాక్సిమం కొత్త యూనిఫామ్స్ వేసుకొని వచ్చిన ఆ యూనిఫామ్ క్వాలిటీ కూడా చాలా బాగా ఉంది. సో లాస్ట్ టైంతో పోల్చుకుంటే క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ యూనిఫామ్స్ ఈసారి సప్లై చేయడం జరిగింది ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్స్, అందరికి కూడా కొత్త టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే అందరు కూడా టెక్స్ట్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా నోట్బుక్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా 7 నోట్బుక్స్ చొప్పున చాలా మంచి క్వాలిటీ నోట్బుక్స్ అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మన పిల్లలతో ఇంటరాక్ట్ అయితే కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. టెక్స్ట్ బుక్స్, కొత్త టెక్స్ట్ బుక్స్, కొత్త నోట్బుక్స్, కొత్త యూనిఫామ్స్, సో ఇవన్నీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున చాలా మంచి ఉద్దేశంతో వాళ్ళ ఈ సౌకర్యాలన్నీ కూడా ప్రొవైడ్ చేయాలనేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఆల్రెడీ పిల్లలందరూ కూడా తిన్నారు. మరి ఇక్కడ అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. సో ఈరోజు కర్రీ కానివ్వండి, అదేవిధంగా పప్పు కానివ్వండి, అన్నం కానివ్వండి, అంతా కూడా క్వాలిటీ కూడా బాగుంది అనేసి కూడా వాళ్ళ పిల్లలు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా వాళ్ళకి మంచి న్యూట్రిషనల్ డైట్ ప్లస్ ఫెసిలిటీస్, మంచి ఫ్యాకల్టీ మనం ప్రొవైడ్ చేసి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీద చాలా పెద్దగా ఫోకస్ పెడతా ఉంది. సో ఇన్ని సదుపాయాలు ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకోవాలనేసి కూడా వాళ్ళకి సూచించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు పిల్లలు. సో ఇంకా కూడా ఈ స్కూల్కి ఇంకా అవసరాలు కొన్ని ఉన్నాయనేసి టీచర్స్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మరి వారి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇంకా మంచి మెరుగైన సదుపాయాలు కూడా ఈ స్కూల్లో ప్రొవైడ్ చేయడానికి కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ స్కూలే కాదు, అన్ని స్కూళ్ళలో కూడా మంచి సదుపాయాలు ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ స్కూళ్ళల్లో అన్ని స్కూల్స్లలో కూడా మనం 100% టెక్స్ట్ బుక్స్ ప్లస్ నోట్బుక్స్ అన్ని స్కూల్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మనకి ఈవెన్ యూనిఫామ్స్ కూడా మ్యాక్సిమం అన్ని స్కూల్స్లో చేరిపోయినాయి. సో ఆల్రెడీ మీ యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా నడుస్తూ ఉంది. కొన్ని స్కూల్స్లలో మనకి అటెండెన్స్ తక్కువ ఉంది. సో వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కూడా ఆ స్కూల్స్లలో కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఒక 3-4 డేస్లో ఆల్మోస్ట్ అందరికి కూడా యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ చేసేసి తొందరలోనే సెకండ్ పేర్ ఇవ్వడానికి కూడా మనము ఆల్రెడీ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.